సౌత్ ఇండియన్ కిచెన్‌లో పన్నీర్ టిక్కా. వామ్మో! ఎలా ఉంటుందో. బయట తినడమే కానీ, మనం ఇంట్లో ఎప్పుడు చేసుకున్నది లేదు అని భయపడొద్దు. చాలా సింపుల్‌గా మన కిచెన్‌లో అవైలబుల్ ఉండే ఐటెమ్స్ తోటి క్రీమీ టెక్స్చర్‌లో టేస్టీగా ఉండేలాగా నేను చెప్పినట్టు చేసుకోండి బావుంటుంది. అండ్ డైట్‌లో ఉండే వాళ్ళకి అసలు ఓపిక ఉండదు కదా! అలాంటప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఈ రెసిపీ అయిపోతుంది. మరి ఎలా చేయాలి? ఏమేం వేసుకొని చేసుకుంటాము అనేది ఫస్ట్ వీడియో చూసేసేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. సో, దానికి తగ్గట్టు క్వాంటిటీస్ అన్నీ చూసుకోండి. 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని ఫస్ట్ నేను క్యూబ్స్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో సెపరేట్‌గా పక్కన పెట్టుకున్నా. దాని తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఒక పెద్ద స్పూన్‌లో కర్డ్ వేసుకున్నా. ఓకే. దానికి మనం ఒక చిన్న స్పూన్‌కి సరిపడా అంత బేసిన్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నా. మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు అండ్ స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టు మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. మీకు కారం ఇష్టం లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆరిగానో ఉంటే ఆరిగానో కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకోండి, బేసిక్ థింగ్స్ ఇవి. ఓకేనా? సో, అవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బాగా కలిపేసేయండి. లోపల మనకి ఉండలు కానీ అలా ఎయిర్ బబుల్స్ కానీ లేకుండా చక్కగా కలిపేసేసేయండి. కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇందులో నేను లెమన్ స్క్వీజ్ చేయలేదు. బికాస్ పెరుగులో ఆల్రెడీ మనం పుల్లదనం ఉంటుంది అని చెప్పి లెమన్ స్క్వీజ్ చేయలేదు. మరి పన్నీర్ టిక్కాలో మధ్య మధ్యలో క్రంచీగా తగలాలి కదా! దానికోసం మనము ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నాయి అనంటే బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకోండి. అదేనండి మన ఎర్ర క్యాప్సికము, అలాగే యెల్లో క్యాప్సికము. ఇలా అంటే మనకు బాగా గుర్తుంటది యాక్చువల్లీ. నేనైనా అట్లనే ఎళ్లి కొనుక్కొచ్చుకుంటాను. బెల్ పెప్పర్స్ అని వీడియోలో చెప్పడమనే గానీ, వాడేటప్పుడు లేకపోతే ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇలా అని చెప్తాను. మన క్యాజువల్‌గా మాట్లాడుకునేలాగా. మరి అవి ఉన్నా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేవు అంటే నో ప్రాబ్లమ్, క్యాప్సికమ్ అయినా ఏసుకోవచ్చు. అసలు క్యాప్సికమ్ కూడా లేదండి అనంటే ఓన్లీ ఆనియన్‌తో అయినా ఏసుకొని ఒక 2 క్యారెట్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తెలుసా? ఇందులో ఏ వెజిటబుల్ లేకపోయినా ఓన్లీ ఇందాక మనం మిక్స్ చేసుకున్న కర్డ్ తోటి మిక్స్ చేసుకున్నది అండ్ పన్నీర్ కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర మీరు పక్కాగా డైట్‌లో ఉన్నారు అని అనుకోండి, పన్నీర్ బదులు టోఫు కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ నాకు టోఫు ఎందుకో అస్సలు నచ్చదు. గడ్డి తిన్న ఫీలింగ్ వస్తది. అందుకని నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ టోఫు తినాలనుకోండి, ఒక 80 గ్రామ్సో, 100 గ్రామ్సో పన్నీరే తింటాను. టేస్ట్‌లో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అందుకనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన హోమ్ మేకర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతాయి కదా! డైటీషియన్ ఏది చెప్తే అదే తింటూ ఉంటాము. యాహ్! మంచిదే. కొన్ని కొన్ని టైమ్స్‌లో అస్సలు ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న టిప్స్ బాగా యూజ్ అవుతాయి. యాహ్! వన్స్ మనము ఆనియన్స్, క్యాప్సికము పెద్ద సైజులో కట్ చేయండి. ఎందుకంటే మనం బయట తింటే మీరు గమనించారో లేదో ఆనియన్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటే క్రంచీగా తగులుతాయని వాళ్ళు కొంచెం లాస్ట్‌లో యాడ్ చేస్తారు అండ్ పెద్ద సైజులో కూడా యాడ్ చేస్తారనమాట. అండ్ అదంతా పక్కన పెట్టేస్తే వన్స్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా చక్కగా మిక్స్ చేసేసేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. 10 మినిట్స్ మీ దగ్గర టైం లేదనుకోండి, హ్యాపీగా ఏం పర్వాలేదు, పాన్ పెట్టేయండి. పాన్‌లో కొంచెం అంటే కొంచెం బటర్ వేయండి. బటర్ కూడా లేదు అంటే మనకి కిచెన్‌లో ఆయిల్ ఉంటుందా? ఆయిల్ తోటి జస్ట్ డ్రాప్ చేసేమన్నట్టు డ్రాప్ చేయండి. ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేయండి. నేనైతే ఆయిలే వేసానండి. బటర్ నాకు ఆ సమయంలో లేదు. వన్స్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పన్నీరు, ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ప్లేస్ చేయండి. మనం ఈ రెసిపీని మీడియం అండ్ సిమ్ ఫ్లేమ్‌లో పెట్టి 7-10 మినిట్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేయాలి దీన్ని. మీకో విషయం చెప్పనా? పన్నీర్ టిక్కాని ఇదే ప్రాసెస్‌లో రెగ్యులర్‌గా చేస్తాననుకోకండి. ఎందుకంటే టైంని బట్టి, అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌ని బట్టి రెసిపీని నేను చేంజ్ చేస్తూ ఉంటా. నాట్ ఓన్లీ పన్నీర్ టిక్కా, ప్రతి రెసిపీ అయినా కానీ నేను డిఫరెంట్‌గా ట్రై చేస్తూనే ఉంటా అనమాట.
మరి ఒకటే రెసిపీని ఒకటే ప్రొసీజర్లో డైలీ పెడితే ఇంట్లో వాళ్ళకైనా ఈవెన్ మనం తినడానికైనా బోర్ కొడుతుంది. మరి నాలుకకి కూడా టేస్ట్ కావాలి కదా, అందుకని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటా. మరి కొత్తగా చేసే రెసిపీస్, వాటి ఐడియాస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. అంతేకాకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ టు ఫుడీ ఫ్లేవర్స్. బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.